మహిళలు అమ్మాయిలతో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఊదరగొడుతున్న ప్రభుత్వం అందుకు తగిన సంఖ్యలో బస్సులు మాత్రం నడపడం లేదు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు వేచి చూసిన విద్యార్థినులు ఎంతసేపైనా బస్సు రాకపోవడంతో బొలెరోలో పాఠశాలకు వెళ్లారు. చెన్నారం నుంచి పెదిరిపాడు పాఠశాల వరకు బొలెరోలో ప్రమాదకరంగా వేలాడుతూనే ప్రయాణించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది విద్యార్థులు బొలెరోలో వేలాడుతూ వెళ్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటనలు ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. వసతులు కల్పించకుండా ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొలెరో యాజమాన్యపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, విద్యార్థినులు స్కూల్కు వెళ్ళడానికి పడుతున్న అవస్థలకి సంబంధించి అక్కడ ఎందుకు ఇలాంటి అలసత్వం జరుగుతుంది? వెంకట్, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో విద్యార్థులకు సరైన టైంలో స్కూల్ బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారంతో పాటు పలు తండాల నుంచి నిత్యం పెదిరిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వెళ్తూ ఉంటారు. రోజు కూడా స్కూల్ కు వెళ్ళేటటువంటి టైంలో బస్సులు లేకపోవడంతో, సరైన టైంలో రాకపోవడంతో విద్యార్థులంతా కూడా నిత్యం ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తూ ఉంటారు. ఇవాళ కూడా ఉదయం సమయంలో విద్యార్థులంతా కూడా దాదాపు బొలెరో వాహనంలో 60 మంది పైగా విద్యార్థులు స్కూల్ కి బయలుదేరారు. విజువల్స్ లో చూడొచ్చు, మొత్తం వేలాడపడి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా అత్యంత ప్రమాదకరంగా స్కూల్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సీఎం సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు సరైన సమయంలో బస్సులు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. విద్యార్థులకు ఏమన్నా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ పిల్లలు రోజు నడుచుకుంటూ వెళ్ళడం లేదా ఇలా ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణించడం జరుగుతుందని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. విద్యార్థులంతా కూడా వేలాడబడి వెళ్తూ ఉన్నారు బొలెరో వాహనానికి. ఓవైపు ప్రభుత్వం ఫ్రీ బస్ అని చెప్తున్నప్పటికీ కూడా బాలికలంతా కూడా ఈ విధంగా బొలెరో వాహనంలో వేలాడుతూ వెళ్లడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా మండిపడుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. రెగ్యులర్ గా కూడా ఈ విధంగా వెళ్తున్నప్పటికీ కూడా తమని పట్టించుకునే వారు లేరని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా, ఇటు డిపో వారికి చెప్పినప్పటికీ కూడా ఆర్టీసీ అధికారులు సరైన సమయంలో బస్సు ఫెసిలిటీ కల్పించకపోవడం వల్ల ఈ విధంగా నిత్యం వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత రోజు స్కూల్ కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. విద్యార్థులు అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు సరైన బస్ ఫెసిలిటీ సరైన టైంలో స్కూల్ కు వెళ్లేటటువంటి టైంలో కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వెంకట్, అయితే నరేష్, మనం విజువల్స్ చూస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏదైతే బొలెరో వాహనం వెనకాల వేలాడుతూ వెళ్తున్నారు పాపం విద్యార్థులు. కానీ విద్యార్థులు ఏమంటున్నారు? మహిళలకు ఉచిత బస్సు అని ఒక పక్క ప్రభుత్వం అంటుంటే ఇలాగ బస్సుగా లేకపోవడం ఎలా చూడాలి? దీన్ని విద్యార్థులు ఏమని స్పందిస్తున్నారు దీని మీద? అయితే విద్యార్థులు పలుమార్లు ఈ అంశం రెగ్యులర్ గా ఈ విధంగా ప్రైవేటు వాహనాల్లో లేకపోతే నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల దృష్టికి కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి కావచ్చు, ఇలా పలుమార్లు చెప్పినప్పటికీ కూడా అక్కడ విద్యార్థులకు సరైనటువంటి సమయంలో బస్ ఫెసిలిటీ లేకపోవడంతో ఈ విధంగా విద్యార్థులు వెళ్లాల్సి వస్తుంది. బొలెరో వాహనంలో అత్యంత ప్రమాదకరంగా
ఆ కాలు జారితే కింద పడితే ప్రాణాలు కోల్పోయేటటువంటి రైట్. పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. విద్యార్థులు దాదాపు 60-70 మంది ఒకే బొలెరో వాహనంలో వెళ్తూ ఉన్నారు. వేలాడబడి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. నడవలేక ఈ విధంగా విద్యార్థులంతా కూడా వెళ్తున్నారు. ఓకే. సరైన సమయంలో విద్యార్థులకు బస్ ఫెసిలిటీ కల్పించాలని స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైట్ నరేష్, థ్యాంక్ యూ.